ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 8.3 లోని సెక్షన్ 3 లోని 6th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ వీడియోలోన్నా ఏ దాంట్లోనన్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను స్టార్ గుర్తు వేశానంటే అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ లోని మోడల్ పేపర్ 2 లో ఈ క్వశ్చన్ అనేది ఉంది. ఓకే, మీరు కావాలంటే చెక్ చేయండి. ఓకే, మనకి టెక్స్ట్ బుక్ సెమికులర్ 2 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది కదా గవర్నమెంట్, అందులో సెకండ్ మోడల్ పేపర్ లో ఈ క్వశ్చన్ ఉందన్నమాట. ఓకే, ప్లీజ్ చెక్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ డిపాజిటెడ్ 10,000 ఇన్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ annually. Find the amount in 15 years since he is deposited the amount and also calculated the total amount after 20 years. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంది చెప్తున్నాను. ఒక వ్యక్తి డిపాజిట్ చేయడం జరిగింది, అంటే అమౌంట్ ని బ్యాంక్ లో తీసుకొని ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాంక్ లో ఇవ్వడం జరిగింది. ఎంత? 10,000. అలా ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి ఇంత నెలకింత అని వడ్డీ వేసి మన అకౌంట్ లో డబ్బులు అనేది వేస్తారనమాట. అంటే దీన్ని మనకి బ్యాంక్ లో మీరు ఎక్కడైనా వినింటారు దీని గురించి. ఓకే, అంటే మనం అమౌంట్ నేను డిపాజిట్ చేస్తాను అంటే మళ్ళీ దీనికి సపరేట్ బ్యాంక్ లో ఉన్నంత మాత్రం మళ్ళీ వాటికి ఇంట్రెస్ట్ పడేదని కాదు. దీనికి సపరేట్ మనం చెప్పాలి, డిపాజిట్ చేస్తాను, నాకు నెలకి సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తే నాకు యాడ్ అవుతుంటుంది అనమాట. ఓకే, ఇన్ని సంవత్సరాలకి ఇన్నాళ్ళకని చెప్తుంటారు అనమాట, మీకు తెలిస్తే కదా. ఓకే, ఇక్కడ వినండి. మరి ఒక వ్యక్తి 10,000 అనేది డిపాజిట్ చేశాడు. ఆ బ్యాంక్ లో 5% ఇంట్రెస్ట్ అనేది, ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరము 5% ఇలా బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇతను బ్యాంక్ లో అమౌంట్ పడుతుంటది, ఆ 1,000 రూపాయలు 10,000 వేశారు కదా, మళ్ళీ ఇతనికి సంవత్సరం ఇంత అని పడుతుంది. అంటే నేను చెప్పడం జరిగింది 5% అంటే దానికి అర్థం ఏంటి? 5/100 ఇంటూ 100. ఎప్పటికైనా సరే 100 తో క్యాలిక్యులేషన్ చేయండి. 5/100 అంటే 100 రూపాయలకి అతను 10,000 చేశారు కదా, అంటే 100కి 5 రూపాయలు అనేది అతని బ్యాంక్ లో సంవత్సరం అనేది పడుతుంది. ఇప్పుడు 10,000 కాబట్టి 5% కాబట్టి 5/100 ఇంటూ 10,000. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 500 అంటే ప్రతి సంవత్సరం అతనికి 500 అనేది బ్యాంక్ లో పడుతుంది. ఆ 10,000 అట్నే ఉంటాయి. మళ్ళా ఇతనికి సంవత్సరం ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బుకి 500 అనేది పడుతూనే ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్ అని అయిపోయింది ఇక్కడికి. మరి అలా అమౌంట్ అనేది పడుతుంది డిపాజిట్ చేసిన తర్వాత. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ 15 ఇయర్స్. మరి 15 సంవత్సరాల తర్వాత అతని బ్యాంక్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉంటుంది అనేది డిపాజిట్ అమౌంట్ అండ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 20 ఇయర్స్. 10 సంవత్సరాలకి తన బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉంటుందో కనుక్కున్న తర్వాత మళ్ళా 20 సంవత్సరాలకు కూడా తన బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. మనకి ఇక్కడ 2 విధాలుగా చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చినారు, 15 ఇయర్స్ 20 ఇయర్స్. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ మాట్లాడతాం, ఎందుకంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది దాన్ని యాన్యువల్లీ సంవత్సరం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ కదా, బై 100 చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు అమౌంట్ కనుక్కోవాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అంటే ఏంది? మనకి మొత్తం ఎంత డిపాజిట్ చేసినది 10,000 కదా. తర్వాత రేటు ఎంత ఇవ్వడం జరుగుతున్న బ్యాంక్ వాళ్ళు 5%. టైం ఫస్ట్ మనం ఎంత కనుక్కోవాలి? 15 ఇయర్స్ కదా, 15 ఇయర్స్. తర్వాత ఇక్కడ రెండోది కూడా ఏంది? 20 ఇయర్స్. ఓకే, ఇది ఫర్ పార్ట్ 1, ఇది ఫర్ పార్ట్ 2. అర్థమైంది కదా. 15 సంవత్సరాలకు అమౌంట్ ఎంత అవుతుందో కనుక్కున్నాం. ఓకే, ఆఫ్టర్ 15 ఇయర్స్ మనకి ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని ఫార్ములా ఏంది? PR/100. P అంటే ప్రిన్సిపల్ అంటే అసలు అన్నమాట. అంటే అతను ఎంత డిపాజిట్ చేశాడు? 1,000 రూపీస్, సారీ 10,000 రూపీస్ ఇంటూ తర్వాత టైం. ఇప్పుడు మనకు 15 ఇయర్స్ కాబట్టి టైం ఎంత అవుతుంది? 15. రేట్ ఎంత మనకి? 5% అంటే 5 వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ డివైడ్ లో 100 ఉంటుంది కాబట్టి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఓకే, 15 5 75 ఇంటూ 100 వేస్తే ఇక్కడ చూడండి 75,000. అంటే 15 సంవత్సరాల తర్వాత అతని బ్యాంక్ లో ఎంత ఉంటుంది? 7,500. అలాగనే అతను ఎంత డిపాజిట్ చేశాడు? 10,000. అంటే మొత్తం 15 సంవత్సరాల తర్వాత అతనికి మొత్తం 17,500. రాస్తా, అదంతా నోడుతూ చెప్తున్నాను కానీ రాస్తాను. ఇప్పుడు చూడండి, అమౌంట్ ఇన్ 15 ఇయర్స్. ఓకే, అమౌంట్ కనుక్కుందాం. అమౌంట్ కనుక్కున్న వాళ్ళంటే ఏం చెప్పాను?
ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 10 సంవత్సరాల తర్వాత అతని ఇంట్రెస్ట్ ఎంత పడింది? 7,500 అనేది అతను బ్యాంక్ ఖాతాలో పడింది. కానీ ఇంతకు ముందు 10,000 వేశాడు కదా, కాబట్టి ప్రిన్సిపల్ ఎంత మనకి 10,000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 7,500. ఇందాక చెప్పాను కదండి 5% ఈక్వల్ టు 100 అని. అలా 1000 రూపాయలకు అంత పడింది. ఇప్పుడు మొత్తం 10,000కి 15 సంవత్సరాల తర్వాత అతనికి 7,500 అనేది పడడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఈక్వల్ టు కలిపేయండి 0,0,5,7,1 అంటే అతని బ్యాంక్ ఖాతాలో 15 సంవత్సరాల తర్వాత 17,500 అనే అమౌంట్ అనేది అతని బ్యాంక్ ఖాతాలో ఉంది. సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలా? 20 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఓకే, ఇది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ సేమ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 20 years కి ఓకే 100. పి అంటే ఎంత మనకి? ప్రిన్సిపల్ అంటే ఎంత? 10,000 ఇంటూ టైం ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు పార్ట్ 2 మనకి ఏంది? పార్ట్ 20 years కాబట్టి టైం 20 years ఇంటూ రేట్ ఎంత? 5%. 5 అంటే బై 100. చూడండి 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 5 2 100 ఇంటూ 5 2 10. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. మళ్ళీ ఎంత వస్తుంది? 10,000. అంటే 20 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ కాదు, ఆ 20 సంవత్సరాల తర్వాత అతని బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉంటుందో మనకు కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి అమౌంట్ ఇన్ 20th year. ఓకే, 20th year లో అతని బ్యాంక్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందో కనుక్కోవాలి. అంటే ఏంటి అమౌంట్ కనుక్కొని ఫార్ములా మనకి అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత మనకి? అతను డిపాజిట్ చేసిందే మనకి ప్రిన్సిపల్ అన్నమాట 10,000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 20 ఏళ్ల తర్వాత అతనికి ఎంత ఆదాయం వచ్చింది? 10,000 ఆదాయం వచ్చింది. మళ్ళా 10,000 మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 20,000 అనేది అవుతుంది. అంటే 20,000 అతని బ్యాంక్ ఖాతాలో ఉంటాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఏం లేదు, మనం డిపాజిట్ చేయడం ద్వారా అది మనకి అమౌంట్ అనేది వస్తుంటది. వాళ్ళ అమౌంట్ తీసుకొని మనకెందుకు అమౌంట్ ఇస్తారంటే అంత ఈజీగా ఇవ్వరు. వాళ్ళు మనం తీసుకున్న అమౌంట్ ని స్టాక్ మార్కెట్ ఇలా చాలా ఉంటాయిలేండి. స్టాక్ మార్కెట్ లో ఇలా వాళ్ళు స్టాక్ మార్కెట్ అని కాదు, వాళ్ళు వేరే వాళ్ళకి అప్పిస్తుంటారు అనమాట. మళ్ళా ఇందాక మనం చూస్తున్న సింపుల్ ఇంట్రెస్ట్ లో బైక్ అవన్నీ చేస్తాం కదా, అలా అనమాట. మనం పెట్టిన అమౌంట్ ని తీసుకొని వాళ్ళు ఇంకొకరికి అప్పిస్తారు. వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టించుకొని బ్యాంక్ వాళ్ళు మీకు సగం వాళ్ళు ఒక సగం తీసుకొని అలా బ్యాంక్స్ అనేటివి రన్ అవుతుంటాయి. ఇది ఎంతో పెద్ద ప్రాసెస్ లేండి. ఓకే, అర్థమైంది కదా? 15 years తర్వాత అయితే అతని కాడ 17,500. మరి తర్వాత 20 సంవత్సరాల తర్వాత 20,000 అనేది ఉంటుంది అనమాట అమౌంట్. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్ అనమాట. ఎక్సైజ్ 8.c సెక్షన్ 3 లోని 7th క్వశ్చన్. A manufacturer reckons that the value of a machine which is cost him 15,625 rupees will be depreciate each year by 13%. Find the estimated the end of the 5 years. అసలు ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ మ్యానుఫ్యాక్చర్ కాన్సెప్ట్ దట్ ద వాల్యూ ఆఫ్ ఏ మిషన్. అంటే ఒక వ్యక్తి ఒక మిషన్ ని తయారు చేసినప్పుడు దాని వాల్యూ 15,625 రూపాయలు. డిప్రిషియేట్ అంటే తగ్గిపోవడం. ఓకే, ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరం అందులో 13% అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే 13% అంటే ఎంత మనకి? చూడండి ఏమని చెప్పాను? 100కి లెక్కేయాలని చెప్పాను కదా, ఇంటూ 100 అంటే ఇందులో 15,625 ఉంది కదా, అందులో 100 రూపాయలకి 20 రూపాయలు తగ్గిపోతుంది అనమాట. అంటే మొత్తం 15,600. మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు చెప్తున్నది. అంటే 100కి 20 రూపాయలు తగ్గుతుంది. ఇక్కడేమో మనకి 15,625 రూపాయలు ఉంది. ఓకే క్లియర్? ఇక్కడ డిప్రిషియేటివ్ అంటే తగ్గిపోతుంది. ఇందులో ప్రతి సంవత్సరము 20% తగ్గిపోతుంది. మరి ఫైండ్ ద ఎస్టిమేటెడ్ అంటే అంచనా వేయండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5 years. మరి తయారు చేసినప్పుడు 15,625 రూపాయలు ఉంది కదా, మరి ప్రతి సంవత్సరం 25% తగ్గింది అనుకోండి, మరి 5 సంవత్సరాల్లో ఎంత తగ్గుతుంది అనేది క్వశ్చన్ అనమాట. మీరు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే OLX మనకి చాలా మంది తెలుసు. ఏదైనా వస్తువు కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ దాంట్లో అమ్మేస్తాం కదా, OLX లో అమ్మేస్తాం. అప్పుడు ఏమైంది? మనం కొనుక్కున్న ధర కంటే దానికంటే తక్కువ పెడతాం కదా ధర. అంటే ప్రతి సంవత్సరం అంటే ఇన్ని సంవత్సరాలు కొన్నాను కాబట్టి ఇంత ధర తక్కువ పెడితే సరిపోతుంది అని.
లేదు నువ్వు కొన్న ధర కంటే ఎక్కువ పెడతావా, పెడతావు. ఎందుకంటే ఇంకా వాళ్ళ కాడ అంత డబ్బు ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు కదా దాన్ని కదా. అంటే ఏమవుతుంది, ప్రతి సంవత్సరం వస్తువు ధర తగ్గిపోతుంది. ఎందుకు, వాడుతున్నాం కాబట్టి. అర్థమైతే వాడే కొద్దీ ఆ వస్తువు ధర అనేది సంవత్సరాల కొద్దీ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఒక మిషన్ ఏమో 15,625కి తయారు చేయడం జరిగింది అనమాట. మరి దాన్ని ప్రతి సంవత్సరం 25% తగ్గిపోతే దాని ధర 5 సంవత్సరాల్లో ఎంత తగ్గుతుంది అనేది క్వశ్చన్ అనమాట. మనకి డిప్రిషియేటివ్ ఫార్ములా అనేది ఉంటుంది, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక వస్తువు కానీ ఏదన్నా వాల్యూ కానీ తగ్గుతున్నప్పుడు డిప్రిషియేటివ్ ఫార్ములా ఉంటుంది. Vn ఈక్వల్ టు P ఇంటూ 1 - R పవర్ ఆఫ్ n అనమాట. V అంటే ఇంటీరియల్ కాస్ట్, అంటే దాని ఒరిజినల్ కాస్ట్ అనమాట. సారీ, మనం కనుక్కోవాల్సిన కాస్ట్. R అంటే రేట్ ఆఫ్ ది డిప్రిషియేట్, అంటే మనకి రేట్ ఎంత పడింది ఇక్కడ, R వాల్యూ 15,620. R ఈక్వల్ టు రేట్ ఆఫ్ ది డిప్రిషియేట్, ఎంత రేట్ మనకి 20% అనేది తగ్గిపోతుంది. నంబర్ ఆఫ్ ఇయర్స్, n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఇయర్స్. P అంటే మనకి ఇంకా ఈ ప్రైస్ ఫస్ట్ లో ఎంత ఉందో. ఓకే, క్లియర్. కాస్ట్ ఆఫ్ మిషన్ మొత్తం ఎంత, 15,625. డిప్రిషియేట్ మొత్తం ఎంత తగ్గిపోతుంది మనకి, 20% కదా. రేట్ ఎంత మనకి, 20%. తర్వాత టైం ఎన్ని సంవత్సరాలు తగ్గుతుంది, 5 సంవత్సరాల తర్వాత కనుక్కోమన్నారు కాబట్టి టైం ఈక్వల్ టు 5 అనమాట. ఫార్ములా అప్లై చేద్దామా, వి ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా రాసుకుని ఇది రాసుకోండి. ఓకే, V5 ఎన్ని వాల్యూ ఎంత, 5 కదా మనకి. P వాల్యూ ఎంత, 15,625 ఇంటూ 1 మైనస్ ఇక్కడ 20% అంటే మనం ఏమో రాసుకోవచ్చండి, 20/100 రాసుకోవచ్చు కదా. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయండి, 0 క్యాన్సిల్, 2 1 జా 2 5 జా, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 1/5 అనేది వస్తుంది. అంటే R వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు R వాల్యూ ఎంత వచ్చింది, 1/5. కాబట్టి ఇక్కడ చూడండి ఫార్ములాలో R వాల్యూ 1/5 హోల్ పవర్ ఆఫ్ n ఉంది కదా. n అంటే ఎంత మనకి, 5 ఇయర్స్ కదా. చూడండి n ఎంత మనకి, 5 ఇయర్స్, కాబట్టి 5. ఓకే, V5 ఈక్వల్ టు 15,625 ఇంటూ ఇక్కడ లోపల ఎల్సిఎం చేయండి, మనకి ఏమొస్తుంది, 5 మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 5. 5 లో 1 పోతే 4/5 హోల్ పవర్ ఆఫ్ 5. అంటే దీని మొత్తం వాల్యూ 4/5 హోల్ పవర్ ఆఫ్ 5. ఓకే, క్లియర్. V పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 15,625 ఇంటూ ఈ 5 పవర్ ఆఫ్ 5 ని ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి, 4 పవర్ ఆఫ్ 5 బై 5 పవర్ ఆఫ్ 5 కదా. ఇప్పుడు దీన్ని మనం పవర్ లెస్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 ఉంది కాబట్టి క్యాన్సల్ అనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 5,1,625 ఇక్కడ చూడండి 5 తో ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 3 జా 15 కదా, 15 మళ్ళీ 5 1 జా 5 అంటే మళ్ళీ 1 మిగులుతుంది, 12 వస్తుంది. 5 2 జా 10 అంటే మీరు బాగా ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదండి, అలానే చేస్తున్నాను. మళ్ళీ 2 మిగులుతుంది, మళ్ళీ 5 మిగులుతుంది కాబట్టి మళ్ళీ 25. ఓకే, ఇక్కడ చూడండి 5 6 జా 30 మళ్ళీ 1 మిగులుతుంది, మళ్ళీ 1 మిగిలితే 2 దింపుకుంటాం, 12 అవుతుంది. అంటే మళ్ళీ 5 2 జా 10 దగ్గర అవుతుంది, మళ్ళీ 2 మిగులుతుంది కాబట్టి మళ్ళీ 5 1 జా 5 మళ్ళీ 1 మిగులుతుంది, 5 2 జా 12 మళ్ళీ 2 మిగులుతుంది కాబట్టి మళ్ళీ 5. మళ్ళీ ఇక్కడ చూడండి 5 2 జా 10 మళ్ళీ 2 మిగులుతుంది కాబట్టి 25. మళ్ళా తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ మీరు చేయండి. చూడండి మీరు మొత్తం బాగా ఈ 2 భాగం చేస్తే ఇది వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ 2 ఇంటూ చేస్తే 5 వస్తుంది. 5 5 జా 5 1 జా అంటే దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, ఇంకా చూడండి దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, 1 2 3 4 5 6 అంటే 5 పవర్ ఆఫ్ 6 వచ్చింది. 5 పవర్ ఆఫ్ 6 చూడండి మీరు ఫ్యాక్టరైజేషన్ తెలిస్తే కానీ భాగం చేసుకుంటా వెళ్తే ప్రతి ఒక్కటాన్ని మనకి నెక్స్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, 5 పవర్ ఆఫ్ 6 4 పవర్ ఆఫ్ 5 బై 5 పవర్ ఆఫ్ 5. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే 5 పవర్ ఆఫ్ 6 5 పవర్ ఆఫ్ 5 కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇక్కడేమో 5 పవర్ ఆఫ్ 5 ఉంది, ఇక్కడ కూడా 5 పవర్ ఆఫ్ 5 ఉంది, అంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇంకా ఏం మిగులుతుంది మనకి, 5 ఇంటూ 4 పవర్ ఆఫ్ 5. చూడండి డినామినేటర్ ఏమో 5 పవర్ ఆఫ్ 5 వాల్యూస్ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ లో 5 పవర్ ఆఫ్ 6 అంటే దానికి అర్థం ఏంది, అందులో 5 ఉంది 4 ఉంది 3 ఉంది 2 ఉంది 1 ఉంది అంటే పవర్లు మనకి. అంటే ఇక్కడ ఏమో 6 పవర్ ఉంది, ఇక్కడ 5 పవర్ ఉంది. డినామినేటర్ లో 5 న్యూమరేటర్ లో 5 క్యాన్సిల్ చేస్తే ఒకటి మిగిలింది కాబట్టి ఒకటి రాసినాను. ఇంకా 4 పవర్ ఆఫ్ 5 కదా. ఇంకా చూడండి 5 ఇంటూ 4 పవర్ ఆఫ్ 5 వాల్యూ కనుక్కోండి. 4 పవర్ ఆఫ్ 5 అంటే ఏంది, 4 ని 5 టైమ్స్ ఇంటూ చేయండి అని అర్థం. 2 కరెక్ట్
16 ఇంటూ 6 4 64. తర్వాత మనం ఇప్పుడు ఈ రెండు ఇంటూ ఏంటి దాని వాల్యూ వచ్చేస్తుంది 64 ఇంటూ 16 చేయండి 6 4 24 6 6 36 36 37 38 మళ్ళీ ఇంటూ 64 అలాగే రాస్తాం 4 8 ఒక 4 మనకేమవుతుంది 8 ఒక 2 10 12 తర్వాత 6 ఒక 3 6 4 మొత్తం 10 అంటే 1024 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేద్దాం అంటే ఇంటూ చేస్తే 1024 ఇంటూ 5 5 4 20 5 2 10 12 12 అంటే ఇంకా 0 ఉంది కాబట్టి డైరెక్ట్ దిగుతుంది 5 1 5 అంటే 5020 అంటే దాని మొత్తం వాల్యూ 5 years తర్వాత మొత్తం మనకి దాని వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. ఫైండ్ ద ఎస్టిమేటెడ్ గా ఎండ్ ఆఫ్ ది 5 years అంటే మొదటి సంవత్సరం ఏమో 15625 ఉంది. అలా తగ్గుకుంటే 20% 5 years తర్వాత దాని వాల్యూ 5,120 రూపాయలకి వస్తుంది అనమాట. అర్థమైంది స్టూడెంట్స్? అంతే ఆన్సర్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్ చూడండి. ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 8.c లోని సెక్షన్ 3 లోని 8th క్వశ్చన్ అనమాట. లాస్ట్ క్వశ్చన్ స్కిప్ చేయకండి ఖచ్చితంగా అర్థమవుతుంది. 150 workers were engaged to finish the job in certain number of days. 4 workers dropped on the second day and 4 workers dropped out on the third day and so on. If it took 8 more days to finish the work, find the number of days in which the work was completed. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంది? ఒక పని ఉంది, బాగా వినండి. ఒక పని ఉంది, సపోజ్ ఏదో మనకి పని చెప్పట్లేదు కాబట్టి ఇది ఒక పని, బిల్డింగ్ కట్టేదో ఏదో ఒకటి అనుకుందాం నేను. ఇది ఒక పని ఉంది. ఈ పనిలో మనకి మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు అంటే 150 మంది పని చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారో ఆ వరకు మనకి ఇక్కడ చెప్పట్లేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే పక్కకైపోయింది. మళ్ళా ఇదే పనిని బాగా చూడండి, ఇదే పని బాగా వినండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బాగా వినండి, 150 మంది పని చేస్తున్నారు, ఎన్ని డేస్ లో అయిపోగొడుతున్నారు వాళ్ళు మనకి తెలియదు, దాన్ని ఎక్స్ ఓకే పక్కన పెట్టండి. మళ్ళీ ఇదే పనిని సేమ్ ఇక్కడ చూడండి, అందుకే ఈక్వల్ పెట్టాను, సేమ్ ఓకే సేమ్ అదే పనిని ప్రతిరోజు నలుగురు తగ్గిపోతూ వెళ్ళిపోతుంటే ఇక్కడ చూడండి 4 workers డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ది సెకండ్ డే, ఫస్ట్ డే, థర్డ్ డే, 4th డే, 5th డే అంటే ఈ 150లో నుంచి మనకి నలుగురు, మళ్ళా దాంట్లో నుంచి నలుగురు అలా తగ్గిపోవడం వల్ల 8 రోజులు ఎక్కువ అవుతుందంట పని. అంటే ఇఫ్ టుక్ 8 more days ఫినిష్ ద వర్క్. అర్థమైందా? అంటే మనం ఏమనుకున్నాం, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఎక్స్ అనుకున్నాం కదా. మరి అలా నలుగురు తగ్గిపోతూ వెళ్తుంటే అదే పనికి చూడండి, అదే పనికి నలుగురు తగ్గిపోతూ వెళ్తుంటే చేయాల్సిన రోజుల కన్నా 8 రోజులు ఎక్కువ అవుతుంది. ఎక్స్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, నంబర్ ఆఫ్ డేస్. కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ కన్నా 8 రోజులు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? పని చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి. ఇక్కడ అది క్వశ్చన్ అనమాట. అలాగైతే వాళ్ళు ఇలా నలుగురు తగ్గిపోతున్నారు. క్వశ్చన్ చూడండి, నలుగురు తగ్గిపోతున్నారు కదా. మరి అలా నలుగురు తగ్గిపోతుంటే మరి ఎన్ని రోజుల వరకు కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్తాడు మళ్ళీ ప్రాబ్లం. ఒక పని ఉంది, ఆ పని 150 మంది చేస్తున్నారు. ఆ 150 మంది చేసినప్పుడు మనకి ఎన్ని రోజుల్లో ఆ వరకు కంప్లీట్ చేస్తున్నారు చెప్పట్లేదు, మనం దాన్ని ఎక్స్ అనుకున్నాం. మరి అదే పని, అందుకని ఈక్వల్ పెట్టాను. అదే పని, ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ క్వశ్చన్ లో. అదే పని 150 మందిలో 150 మంది పని చేస్తున్నారు కదా. నలుగురు తగ్గుకుంటే వెళ్ళిపోతుంటే చెయ్యాల్సిన రోజుల కన్నా 8 రోజులు ఎక్కువ అవుతుంది. మనకి ఎన్ని రోజులు చేస్తున్నారో తెలియదు కాబట్టి అన్ని రోజుల కన్నా 8 రోజులు ఎక్కువ అవుతుంది అనమాట పని కదా. మరి అలాగైతే వాళ్ళు అలా నలుగురు తగ్గిపోతుంటే ఎన్ని రోజుల్లో ఆ పని కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. అలా నలుగురు తగ్గిపోతుంటే వాళ్ళు ఎన్ని రోజులు తగ్గిపోయినారో మనం కనుక్కోవాలి. కానీ అంటే మనకి ఏం కనుక్కోవాలా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే 150 మందికి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారో తెలిస్తే కనుక్కుంటే ఆ ఎక్స్ ప్లస్ 8 కలుపుతాం, తర్వాత ఆన్సర్ అనేది సరిపోతుంది. అర్థమైందా? ఇది క్వశ్చన్ అనమాట. మరి కొన్ని కండిషన్స్ ఉంటాయి, మీరు ఏం టెన్షన్ పడద్దండి, చాలా ఈజీగా చెప్తాం. ప్రతి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా. అర్థమైంది కదా క్వశ్చన్? ఓకే, లెట్ ఎక్స్ బి ద నంబర్ ఆఫ్ డేస్. మనకి ఏమని చెప్పాను, ఆ ఎక్స్ ఎన్ని రోజుల్లో మనకి కంప్లీట్ చేస్తున్నారు వర్క్, 150 మంది వర్కర్లు కలిపి మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ఎక్స్ బి ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ 150 వర్క్ ఫినిష్ ద వర్క్. ఆ 150 మంది కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. ఓకే, గివెన్ ద కండిషన్. మీరు ఇక్కడ చూడండి,
టోటల్ వర్క్ మనకి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. టోటల్ వర్క్ అంటే వర్కర్స్ ఇంటూ డేస్ చేస్తే టోటల్ వర్క్ అనేది వస్తుంది. అంటే ఆ పని కంప్లీట్ చేయాలి కదా, మరి ఆ పని మొత్తం కంప్లీట్ చేయాలంటే ఏంది, వర్కర్స్ ఇంటూ డేస్ చేయాలి. ఇది ఒక ఫార్ములా అన్నమాట మీరు. ఓకే, టోటల్ వర్క్ ఈక్వల్ టు వర్కర్స్ ఇంటూ డేస్. మనం వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, 150 కదా, ఇంటూ డేస్ ఎంతమంది, ఆ డేస్ ఎన్ని డేస్ లో మనం కంప్లీట్ చేస్తున్నా తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. అందుకే టోటల్ వర్క్ ఈక్వల్ టు 150 ఇంటూ ఎక్స్, ఇది నెంబర్ 1. ఓకే, అండ్ సిన్స్ మనకి ఇంకో కండిషన్ చెప్పడం జరుగుతుంది. ఏంటి, నలుగురు తగ్గిపోతూ వెళ్తున్నారు కదా. ఇగో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ బాక్స్ గురించి చెప్పాను వీటి వరకు. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది, టోటల్ వర్క్ అనేది రావడం జరుగుతుంది. సిన్స్ 4 వర్కర్స్ లివ్ ఎవ్రీ డే, అంటే ప్రతిరోజు ఏమవుతుంది, నలుగురు తగ్గిపోతున్నారు కదా. ద నంబర్ ఆఫ్ వర్కర్స్ ఫ్రమ్ ఏపీ, ఇక్కడ చూడండి నలుగురు అంటే ఆ 150లో నలుగురు తగ్గిపోతున్నారు. అంటే తగ్గిపోతున్నప్పుడు అక్కడ ఏమో ఏర్పడుతుంది మనకి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అవునన్నా, అడిషన్ చేస్తేనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నారు కదా, మీరేం సబ్ట్రాక్షన్. గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకా డెప్త్ వెళ్ళాలంటే అది 10th క్లాస్ లో ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా అంత డెప్త్ ఇవ్వలేదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చెప్తాను వినండి. మనకి అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఒక సిరీస్ లో అది ఖచ్చితంగా ఒకటే నంబర్ గాన అడిషన్ అయినా ఒకటే నంబర్ సబ్ట్రాక్షన్ అయినా ఆ సిరీస్ లో అది ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఒకటే నంబర్ మల్టిప్లికేషన్ అయినా ఒకటే నంబర్ డివైడ్ అయినా అది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ తగ్గుతుంది, అంటే 150 నుంచి నలుగురు తీసేస్తే 146, మళ్ళా నలుగురు తీసేస్తే 142, మళ్ళా నలుగురు తీసేస్తే అలా మొత్తం తగ్గుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ కి x+8. ఎందుకు x+8 వచ్చింది, ఇక్కడ చూడండి. ఇది ఫార్ములా మీరు రాసుకొని నేను రఫ్ చేసేస్తాను. ఈ కండిషన్లు, ఈ 3 కండిషన్లు ఇక్కడ చూడండి. 150x ఎందుకు రాస్తాను అనేది ఇక్కడ టోటల్ వర్క్ అవ్వాలంటే వర్కర్స్ ఇంటూ డేస్, మనకు ఆ పని మొత్తం కనుక్కోవాలి కాబట్టి 150 ఇంటూ ఎక్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు 150 మంది. కాబట్టి ఫార్ములా అయితే నేను రఫ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత n ఈక్వల్ టు x+8. అవును, ఏమో ఏపీ నలుగురు తగ్గుతున్నది, మళ్ళీ లాస్ట్ కి ఇది ఎందుకు వచ్చింది x+8 అంటే ఇప్పుడు అలా నలుగురు తగ్గుకుంటూ వెళ్తున్నప్పుడు కార్మికులు ఏమవుతుందండి మనకి, అంటే వర్క్ అనేది స్లో అవుతుంది. వర్కర్ స్లో అవుతుంటే ఇక్కడ కండిషన్ ఉంది మనకి 8 రోజులు ఎక్కువ అవుతుంది. అంటే ఇలా నలుగురు తగ్గికొద్ది రోజుల కంటే 8 రోజులు ఎక్కువ అవుతుంది. అంటే ఇది లాస్ట్ అన్నమాట. ఇంకా ఆ వర్కర్ డేస్ కన్నా 8 రోజులు ఎక్కువ అవుతుంది. చెయ్యాల్సి 150 మంది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో తెలియదు మనకి, కానీ వాళ్ళు చేయాల్సిన దానికన్నా అలా నలుగురు తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది, 8 రోజులు ఎక్కువ అవుతుంది. కాబట్టి లాస్ట్ కి 8 రోజులు ఎక్కువ అవుతుంది. కాబట్టి x+8 అనమాట. అర్థమైంది. n ఈక్వల్ టు ఎందుకు రాశాను, కార్మికులు తగ్గే కొద్దీ పని వేగం అనేది తగ్గుతుంది. పని వేగం తగ్గే కొద్దీ రోజులు అనేటివి పెరుగుతాయి. మరి వర్కర్లు తగ్గే కొద్దీ దానికి సమానం ఏమవుతుంది మనకి, n ఈక్వల్ టు లాస్ట్ లో చేయాల్సిన పని కంటే ఎక్కువ కదా, కాబట్టి x+8 అనమాట. టోటల్ వర్క్ మనం ఇందాక దీనికి టోటల్ వర్క్ దొరుకున్నాం కదా, 150 మందికి ఇంకా ఇన్ని రోజుల్లో కంప్లీట్. మరి దీనికి కూడా టోటల్ వర్క్ కనుక్కున్నాం. ఆ టోటల్ వర్క్ కనుక్కోవాలనుకున్నాను. మనకి ఇట్లా సిరీస్ ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ది సిరీస్, అంటే మనకి ఇలా రోజులు తగ్గుతూ వెళ్తున్నప్పుడు మనం ఆ సిరీస్ అంతా సమ్ చేస్తే టోటల్ వర్క్ సమానం అవుతుంది. కాబట్టి టోటల్ వర్క్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది సిరీస్, అంటే వీటి సమ్ కనుక్కోవాలి. కాబట్టి ఏ వాల్యూ 150, బి వాల్యూ ఎంత తగ్గుతుంది మనకి -4. n ఈక్వల్ టు x+8. ఎందుకు చెప్పాను, ఎందుకు కార్మికులు తగ్గే కొద్దీ పని వేగం అనేది తగ్గుతుంది. పని వేగం తగ్గే కొద్దీ 8 రోజులు ఎక్కువ అవుతుంది. కాబట్టి లాస్ట్ కి మనకి ఇంకేం మిగులుతుంది, n ఈక్వల్ టు 8+x. మరి వీటిని సమ్ కనుక్కోవాలని చెప్పాం కదా, అలా సిరీస్ లో ఉన్నప్పుడు సమ్ చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, Sn ఈక్వల్ టు n ఎంత మనకి x+8/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 150 ప్లస్ n ఎంత x+8. చూడండి n వాల్యూ x+8 -1 కాబట్టి -1. d ఎంత మనకి -4. ఇక్కడ చూడండి x+8/2 152 300 ప్లస్ ఇప్పుడు చూడండి x ప్లస్ 8 లో కల్లా 1 పోతే 7 -4. ఓకే, x+8/2 300 ప్లస్ ఇక్కడ చూడండి -4 తో ఇంటూ చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ -4x ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -28. చూడండి 150 ఇంటూ 2 చేస్తే 300. యూతల్లో అలానే దింపుకుంటూ వచ్చినాను.
7 లోపల 1 పోతే 8 లోపల 1 పోతే 7. ఈ -4 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తున్నాను. ప్లస్ ఇంటూ మైనస్, -4 ఇంటూ ఎక్స్ 4x, ప్లస్ ఇంటూ మైనస్, -7 4 జా 28. ఓకే క్లియర్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఎక్స్ ప్లస్ 8/2. ఇక్కడ 300 లోకల 28 తీసేసేయండి. 300 లోకల 28 తీసేసేయండి. 10 లోకల 8 పోతే మనకి 2 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? మళ్ళీ 9లో మనకి 2 పోతే 7, ఇక్కడ 2 ఉంటుంది. అంటే ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, 272 మైనస్ 4x, దీన్ని నంబర్ 2 అనుకోండి. ఓకే చూడండి బాగానండి. ఏం చేశాను? 300 నుంచి 28 తీసేసాను. అప్పుడు ఎంత వచ్చింది? 272 వచ్చింది. -4x అలాగే ఉంది, x ప్లస్ a/2 అలాగే ఉంది. మనం ఆ x కనుక్కొని 8 యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ 8 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? అలా నలుగురు తగ్గుతుంది. మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో తెలుస్తుంది అనమాట. ఓకే ఇది నంబర్ 2. మరి ఇప్పుడు ఈ 1 2 ఈక్వల్ అవుతుంది. ఎందుకు? ఇగో ఈ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు మూడో కండిషన్, టోటల్ వర్క్ ఇస్ ద సేమ్ వెదర్ వర్కర్స్ లివ్ ఆర్ నాట్. మీరు నేను ఏం చెప్పాను? ఇక్కడ ఈక్వల్ టు పెట్టాను. ఎందుకని ఇందాక చెప్పాను. ఎందుకు? ఒకటే పని అంటే ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో తెలియదు. 150 మంది. ఓకే పక్కన పెట్టేసేయండి. మళ్ళా అలా నలుగురు తగ్గినప్పుడు ఎన్ని రోజులు 8 రోజులు ఎక్కువ అవుతుంది. అంటే పని మాత్రం కంప్లీట్ అవుతుంది. అంటే రెండు పనులు ఒకటే కాబట్టి మనకి కండిషన్స్ వేరైనాయి. అంతే, ఏం లేదు అక్కడ. ఒకటే పని కండిషన్లు వేరైనాయి. ఇక్కడ 150 మంది చేస్తారు, ఇక్కడ నలుగురు తగ్గుకుంటే చేస్తారు. కానీ 8 రోజులు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది? ఈ రెండు కండిషన్లు ఈక్వల్ అవుతాయి. అందుకే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈక్వల్ గుర్తుపెట్టాను. అదే పని ఇంకో పని తీసుకొని వచ్చి వాళ్ళు ఏమి చేయట్లేదు. అదే పనిని వీళ్ళు 150 మంది 8 రోజులు చేస్తున్నారు. కానీ వాళ్ళు నలుగురు తగ్గుకుంటే అదే పనిని ఒకవేళ 8 రోజులు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి 1 = 2 అవుతుంది. వర్క్ బై ద 150 వర్కర్స్ ఇన్ x డేస్. మనకి ఏమొచ్చింది? టోటల్ వర్క్ మొత్తము 150x ఈక్వల్ టు తర్వాత ఈక్వల్ టు వర్క్ బై డిక్రీజింగ్ వర్క్ ఇన్ ద x ప్లస్ డేస్. అలా డిక్రీజ్ అవ్వకుండా చేస్తున్నప్పుడు వర్క్ కండిషన్ మొత్తం ఎంత వచ్చింది మనకి? x ప్లస్ 8/2 272 మైనస్ 4 ఇంటూ a. అర్థమైంది? 1 = 2 అని ఏం లేదు. ఆ రెండు పనులు ఒకటే పని కాబట్టి ఇది డిఫరెంట్ వేస్ లో జరుగుతుంది. కాబట్టి మనకి రెండు పనులు ఈక్వల్ కాబట్టి ఇది టోటల్ వర్కే, దీన్ని కూడా టోటల్ వర్క్ చేసినాం అనుకో, టోటల్ వర్క్ కాబట్టి రెండు ఈక్వల్ అని ఒకటే పని కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. 2 ఏం చేస్తుంది మనకి? డివైడ్ అవతలకు వెళ్తే ఇంటూ, అంటే 150x ఇంటూ 2 ఈక్వల్ టు x ప్లస్ 8 272 మైనస్ 4 ఈక్వల్ టు 152 జా 300x ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇది బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఒకసారి x తో ప్రతి ఒక్కదాన్ని, మళ్ళీ 8 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. 272 ఇంటూ x 272x చూడండి ఇంటూ చేస్తున్నాను. ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా మనకి, ఇంటూ చేస్తున్నాను. ఫస్ట్ x తో చేస్తున్నాను, తర్వాత 8 తో చేస్తాను. ఫస్ట్ x తో చేస్తున్నాను. 272 ఇంటూ x అది రాసేసాను. మైనస్ x ఇంటూ x స్క్వేర్, ఇక్కడ 4 ఉంది కాబట్టి -4x² చూడండి ఏం చేసినాను? -4x ఇంటూ x చేసినాను అనమాట. x ఇంటూ x స్క్వేర్ -4 అలాగే ఉంది. ఓకే క్లియర్. తర్వాత ఇప్పుడు 8 తో చేద్దాం. 8 తో 272 ఇంటూ 8 272 ఇంటూ 8 8 2 జా 16 7 8 జా 56 56 57. ఓకే 8 2 జా 16 16 ఒక 5 21 అంటే ఎంత వచ్చింది? 200 ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ 2176. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, మళ్ళీ ఇప్పుడు 8 తో కూడా ఇంటూ చేయాలి. 8 4 జా 32. ఇక్కడ చూడండి ఇంకా x ఉంది కాబట్టి x అన్నమాట. ఏం లేదు, ఆ బ్రాకెట్ పక్కన ఉన్న ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేశాను. ఫస్ట్ x తో ఇంటూ చేశాను, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మళ్ళీ 8 తో ఇంటూ చేశాను, మైనస్ ఉంది కాబట్టి మైనస్, మళ్ళీ ఇక్కడ 8 4 జా 32 ఇంటూ x అనమాట. ఓకే క్లియర్. ఇప్పుడు అన్ని ఒక ఆర్డర్ లో తెచ్చుకుంది. ఇక్కడ మనకి x స్క్వేర్ రావడం జరిగింది. x స్క్వేర్ అంటే అది మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రావడం జరుగుతుంది. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఫార్ములాకి రావడం జరుగుతుంది. అలా పవర్ ఎప్పటికన్నా స్క్వేర్ ఉందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వస్తుందని అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఇది ఈక్వల్ టు అవతల కాబట్టి అవతల పంపించుకుందాం. అంటే 272x మైనస్ 300x చూడండి ఇది ప్లస్ చేస్తుంది, అవతలకు వెళ్తే మైనస్ అయింది. ఇంకా మిగిలినట్టు అన్ని రాద్దాం. -4x² ప్లస్ 2076 మైనస్ 32x
ఈక్వల్ టు 0. ఎందుకు ఇదేమో ఈ ప్లస్ చేసిన అవతల పోతే ఏమైతుంది మైనస్, అంటే ఇక్కడ ఏముండదు జీరో అనేది ఉంటుంది కాబట్టి 0 అనేది రాసేసాను. ఇక్కడ చూడండి సింపుల్ గానే చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ చూడండి ఇవి ఎక్స్లు ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకి పవర్ అనేది ఉండాలి. ఎప్పటికైనా సరే ఫస్ట్ లో ఏముండాలి, పవర్ ఉండాలి. ఇక్కడ పవర్ అనేది ఇది ఒకటి ఉంది, -4x². ఇప్పుడు చూస్తే ఇక్కడ 272x, ఇక్కడ -300x, ఇక్కడ -232x. మరి ఇవన్నీ యాడ్ చేసేద్దాం, ఇంకా చూద్దాం. ఇక్కడ ప్లస్ 272x, ఇది ప్లస్ -300x, ఓకే -32x. ఓకే చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. అంటే 272x మైనస్ ఈ రెండు కలపండి ఏమవుతుంది అంటే 300x ఉండే, అక్కడేమో 32x ఉండే, రెండు కలిపేసేయండి. రెండు కలిపి ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టాలి. ఎప్పుడు అదే -2 ఏమవుతుంది మనకి -4 కదా. మైనస్ నంబర్ ఉన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టి రెండు కలుపుతున్నాయి ఇంకా, అంటే 332x. ఓకే ఇప్పుడు చూడండి ఈ రెండు తీసేసేయాలి, ఇదేమో చిన్న నంబర్, ఇదేమో పెద్ద నంబర్, కాబట్టి ఏమవుతుంది 332x లో కల్లా 272x ని తీసేద్దాం. ఓకే 0 తర్వాత అప్పు తెచ్చుకుందాం 13. 3లో 7 పోతే కాబట్టి అప్పు తెచ్చుకుందాం 13లో 7 పోతే ఇక్కడ 3 అక్కడ 3 6 60, ఇక్కడ 2లో 2 పోతే 0 అంటే x. అంటే మొత్తం ఈ 3 క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొచ్చింది, ఏది చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -60x. చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్, మొత్తం ఎంత వచ్చింది 16x. అంటే 332x లో కల్లా 272x అంటే 60x. కానీ మనకి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -16x. ఇంకా మిగిలిన నంబర్ ఏంది ప్లస్ 2176 ఈక్వల్ టు 0. ఓకే క్లియర్. ఏం లేదబ్బా ఈ స్టెప్ లో ఎక్స్ అన్ని కలిపేశారు. ఎప్పటికైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకి మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి ఆ మైనస్ ని కామన్ తీసేద్దాం. మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి మైనస్ ను కామన్ తీస్తే ఇంకా 4x² మైనస్ ఏమవుతుంది ప్లస్ 16x ప్లస్ ఇంటూ -276 ఈక్వల్ టు 0. చూడండి మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రావడం జరిగింది. x² ఉంది, bx ఉంది, ప్లస్ c ఉంది. కాబట్టి మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆ x వాల్యూ కనుక్కొని మనము ఆ 8 అనేది కలిపేసేయాలన్నమాట. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి 8 కలపాలి కాబట్టి అర్థమైంది కదా క్వశ్చన్. ఇంకా నేను రఫ్ చేసేస్తున్నాను, ఇంకా ప్రాబ్లం చేసేద్దాం. ఆ ఎక్స్ కి మనం ఏం చేయాలి, 8 ప్లస్ 8 కలపాలి. ఎందుకు 8 కలపాలి, వాళ్ళు ఏంది క్వశ్చన్, అలా నా ఫినిష్ ద వర్క్ ఫైండ్ ద, అలా 8 మంది నలుగురు తగ్గుకుంటూ వెళ్తే 8 రోజులు ఎక్కువ అవుతుంది కదా. మరి ఆ 8 రోజులు ఎక్కువ అవుతున్నప్పుడు 8 రోజుల్లో అలా నలుగురు తగ్గుతున్నప్పుడు వర్క్ అయిపోతుంది అనేది క్వశ్చన్ అనమాట. కాబట్టి మన క్లాస్ లో ఏం చేయాలా, x ప్లస్ 8 కలపాలి. ఓకే ఓకే క్లియర్ గైస్. ఇక్కడ చూడండి కానీ కాబట్టి మనము దీంట్లో 4 అనేది కామన్ ఇద్దాం. ఓకే అదే కండిషనే, ఏమంటే వాల్యూస్ అనేది తగ్గుతుంది అంతే. 4 కామన్ తీస్తున్నాను, 4 కామన్ తీస్తే 4 బయటికి తీసాను అనుకో ఏముంటుంది x². ఓకే మీరు కంటిన్యూషన్ కాండి. ప్లస్ 4 టేబుల్ లో 60 ఎన్ టైమ్స్ అవుతుంది, 13 టైమ్స్ అనమాట. మీరు భాగారం చేస్తే కూడా సరిపోతుంది, మీరు భాగారం చేసినా గానీ సరిపోతుంది అనమాట. ఓకే 2 2 జా 215 213 జా. ఓకే మళ్ళీ 2 1 జా 215 జా. అంటే 60 వచ్చేసి 4 టేబుల్ లో మనకి 4 కామన్ తీసాం కాబట్టి 60 ఎన్ని టైమ్స్ అవుతుంది, 15 టైమ్స్ అవుతుంది. ఓకే మళ్ళీ దీన్ని కూడా భాగారం చేద్దాం ఇంకా 4 తో. అంటే కామన్ తీస్తున్నాను అనమాట, అదంతా ఒకటే టేబుల్ లో పోతుంది కాబట్టి ప్రతి ఒక్కటి కామన్ తీస్తున్నాను. ఓకే 4 5 జా 20, 1 మిగులుతుంది 7. ఇక్కడ చూడండి 4 6 జా 4 4 జా 16, 1 మిగులుతుంది, మళ్ళీ 6 దిగుతుంది, మళ్ళీ 4 16 0. అంటే ప్లస్ 544 ఈక్వల్ టు 0. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఏం చేశానంటే ప్రతి ఈ ఈక్వేషన్ లో 4 టేబుల్ అనేది కామన్ తీస్తాను. 4 కామన్ తీస్తే x² మిగులుతుంది, 16 ఏమో 15 టైమ్స్ అవుతుంది, 2176 ఏమో 544 టైమ్స్ అనేది పోతుంది. మరి ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ 4 ఏం చేస్తుంది, ఇంటూ అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అంటే 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. చూడండి 4 ఏం చేస్తుంది మనకి ఇంటూ అవతల పోతే ఏమవుతుంది డివైడ్, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. అంటే మిగిలినది ఏం మిగులుతుంది x² ప్లస్ 15x ఇక్కడ ప్లస్ కాదు మైనస్
544 ఓకే ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాడదాం. ఇప్పుడు చేయండి. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 15, c ఈక్వల్ టు -544. ఓకే, ఇందాక కంటిన్యూషన్ ఏమంటే నేను ఇలా ఈక్వేషన్ తగ్గించిన అనమాట, వాల్యూస్ తక్కువ అవుతాయి. ఇప్పుడు ఫార్ములా ఏమని చెప్పాను, x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, x ఈక్వల్ టు మైనస్ ఫార్ములా మైనస్ అప్లై చేశాను. మనకి b వాల్యూ ఎంత ఉంది, 15. చూడండి, ఇదేమో ఏ వాల్యూ ఎక్కడి నుంచి 1 వచ్చింది అంటే ఇక్కడ 1 అని ఏ వాల్యూ ఏం లేదంటే 1 అన్నట్టు. ఓకే, అవును, 0 కూడా ఉండొచ్చు అంటే 0 ఉంటే 0 అవుతుంది. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు అవుతుంది, కాదు. కాబట్టి ఏ వాల్యూ 1, b వాల్యూ 15, c వాల్యూ -544. ఓకే, మైనస్ b వాల్యూ ఎంత 15 ప్లస్ ఆర్ మైనస్ రూట్ b వాల్యూ ఎంత 15 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఎంత 1, c వాల్యూ ఎంత -544 బై 2a. x ఈక్వల్ టు -15 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 స్క్వేర్ అంటే 225, అంటే 15 ఇంటూ 15 చేస్తే 225 వస్తుంది. ఇలా అన్ని ఇంటూలే కాబట్టి మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్. ఇక్కడ చూడండి 544 ఇంటూ 4 ఉంది కాబట్టి 4 చేద్దాం. అవును, ఎక్కడి నుంచి వచ్చింది ఆ 4 అంటే ఫార్ములా చూడండి. ఇది ఎప్పటికన్నా ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా అంటారు, మనం 10th క్లాస్ లో చేసాం చాలా సార్లు. ఓకే, 4 4 జా 16, 4 4 జా 16, 17, 4 5 జా 20, 21 అంటే ఎంత వచ్చింది 276 బై ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ వాల్యూ ఎంత 1 అంటే ఇంకా 2 ఇంటూ 1. చూడండి, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేశాను. ఓకే, 2 1 జా 2, x ఈక్వల్ టు -15 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఈ రెండు కలపండి 2076 255. 6 ఒక 5 11, 7 ఒక 3 10, 2 3 4 2 అంటే ఎంత వచ్చింది 2401 బై 2. ఓకే, x -15 ప్లస్ ఆర్ మైనస్ మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి రూట్ 2201. మీరు రూట్లు ఒక 50 అన్న నేర్చుకోవాలబ్బా మీ ఫ్యూచర్ కానీ, లేకపోతే ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అంటే 49 అనమాట. ఎంత ఆన్సర్ 49. ఓకే, గుర్తు పెట్టుకోండి రూట్ వాల్యూ ఎంత 49 అంటే రూట్ 4 వాల్యూ ఎంత 2, రూట్ 9 వాల్యూ ఎంత 3, అలాగనే రూట్ 2401 వాల్యూ 49 అనమాట బై 2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏమని చెప్పాను, ఒకసారి ప్లస్ గా రాసుకోవాలి, ఒకసారి మైనస్ గా రాసుకోవాలి. x ఈక్వల్ టు -15 ప్లస్ 49 బై 2 ఒకసారి, అలాగనే x ఈక్వల్ టు -15 -49 బై 2 ఒకసారి. x ఈక్వల్ టు ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది ప్లస్, అంటే 49 లోపల 15 తీసేసేయండి. 49 లోపల 15 తీసేస్తే 9 లోపల 5 పోతే 4 34 అంటే బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి 34 బై 2 కామా. మళ్ళీ ఇక్కడ కూడా చేద్దాం. x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. 49 ఒక 15 కలపండి, 14 4 5 6 64 అంటే 64 బై 2. చూడండి ఏం చేస్తారు, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా రాసుకున్నాను. ఇక్కడ బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి 49 లోపల 15 తీసేసాను, 34 బై 2 వచ్చింది. ఇలా మైనస్ ఉన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి కాబట్టి కలిపి బై 2 చేశాను. ఇప్పుడు చూడండి x ఈక్వల్ టు భాగారం చేస్తే 2 1 జా 1 మీద 7 జా అంటే 17. ఎంత వచ్చింది ఆన్సర్ 17. x ఈక్వల్ టు ఇక్కడ భాగారం చేస్తే ఒక యాక్చువల్ గా చెప్పాలంటే ఇది తీసుకోకూడదు. 2 1 జా 2 3 జా 2 2 జా x ఈక్వల్ టు -32. ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, మైనస్ వాల్యూస్ అనేటివి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వీలు కాదు, అంటే అవి తీసుకోకూడదు. ఎందుకంటే నెగిటివ్ లో ఉంటాయి. నెగిటివ్ వాల్యూస్ ఎప్పుడు మనము తీసుకోకూడదు. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ నువ్వు ఖచ్చితంగా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయండి అన్నప్పుడు తీసుకోవాలా, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మాత్రం నెగిటివ్ వాల్యూస్ ఎప్పుడు తీసుకోకూడదు. కాబట్టి x ఈక్వల్ టు ఎంత, దేర్ఫోర్ x ఈక్వల్ టు 17. ఇది మెయిన్ అన్నమాట. అంటే x వాల్యూ 17 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, అలా నలుగురు తగ్గుతున్నప్పుడు 8 రోజులు ఎక్కువ అవుతుంది. మరి పూర్తి రోజులు ఎన్ని అలా తగ్గుతున్నప్పుడు అంటే 8 రోజులు ఎక్కువ అవుతుంది. కాబట్టి therefore the number of days which the work was completed
కంప్లీట్. ఇక్కడ మనకి ఏంది కండిషన్, ఎక్స్ ప్లస్ 8 అంటే చెయ్యాల్సిన రోజు కంటే 8 రోజులు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది, నలుగురు తగ్గుతున్నారు కాబట్టి. అంటే ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 17 ప్లస్ 8 కలిపేస్తే మన ఆన్సర్ వస్తుంది ఎంత, 15 25 అంటే 25 డేస్. అంటే మొత్తము ఒక పనేమో ఒక 150 మంది చేస్తే 17 రోజుల్లో అయిపోతుంది పని. కానీ అదే ఒక రోజుకి నలుగురు తగ్గుకుంటూ వెళ్ళిపోతే 25 రోజులు అనేది పడుతుంది అన్నమాట ఆ పని పూర్తవ్వడానికి. ఓకే స్టూడెంట్స్, ఇది అన్నమాట. మీరు ఒక్కటే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం కాకుండా ఒక్కసారి ఎన్నికి రండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వీడియోలో ఎక్సర్సైజ్ 8.d అనేది చెప్పడం జరుగుతుంది. నో డౌట్.